భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిన్న గరుడి దివాసం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అర్చకులు. ఇక స్థానిక జిఆర్ మఠంలో శ్రీ 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 త్రిదండి దేవానాథ రామానుజ జిఆర్ స్వామి ఆధ్వర్యంలో గరుడ పటానికి పూజలు నిర్వహించి గరుడ దివాసము నిర్వహించారు. జిఆర్ మఠం నుంచి ఆలయం వరకు గరుడ పటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇక అనంతరం సీతారాములకు సువర్ణ వాహనంపై తిరువీధి సేవ చేశారు. నేడు బ్రహ్మోత్సవాలకు అగ్నిమథనం, దేవత ఆహ్వానం, బేరి పూజ, గరుడ పట ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. అటువంటి బ్రహ్మోత్సవాలలో మనం నిన్నటి నుండి మనం ప్రారంభించుకున్నాం. అసలు ఇక్కడ మనం ఉగాది నుండి అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభించుకున్నాం. గతంలో పంచమి నుండి ప్రారంభించేవాడు, కానీ 2023వ సంవత్సరం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాల నుండి ఉగాది నుంచే ఈ అంకురార్పణ కార్యక్రమంతో మనం ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు మార్పు ఇది, పంచమి నాడే చేయొచ్చు కదా. మనం ఇందాక చెప్పుకున్నాం, కొన్ని ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఇది అవసరము అని అనిపించి అంకురార్పణ అనేటువంటిది ఉత్సవంతో సంబంధం లేకుండా ఒక నెల రోజులు ముందు నుంచే చేయొచ్చు అనేటువంటిది శాస్త్రాల్లో ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం మనం ఉగాది నుండి ఉత్సవం ప్రారంభిద్దాం. అంతేకాకుండా మనం 2 రకాలుగా ఈ ఉత్సవాలు జరుపుతున్నాం. ఒకటి వసంత నవరాత్రులు దీంట్లో కలుసుకున్నాయి. అది ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉండేటువంటి వసంత నవరాత్రులు అంటారు. ఈ వసంత నవరాత్రులు దీంట్లో కలుసుకున్నాయి. అలాగే సప్తమి నుండి పూర్ణిమ వరకు ఉండేటువంటి నవాధిక బ్రహ్మోత్సవాలు దీంట్లో కలుసుకున్నాయి. ఈ 2 రకాల ఉత్సవాలు కలిపి మనం మొదటి నుంచి కూడా 15 రోజుల పాటు ఉత్సవాలు చేస్తున్నాం. కానీ అంకురార్పణ మాత్రం పంచమి నాడు ప్రారంభించుకొని, అంటే నిన్నటి రోజున ప్రారంభించుకొని షష్ఠి నాడు ఈ రోజు ఇక్కడ ప్రజపటాభిషేకం మన జిఆర్ మఠంలో చేసుకొని అధివాసాలన్నీ చేసుకొని సప్తమి నాడు ధ్వజారోహణంతో మనం ఆర్థికంగా 9 రోజుల పాటు జరుపుతున్నాం. దానికంటే మనం ఎలాగో ఉగాది నుంచి